వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. దసరా శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 12వ రోజు శనివారం అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనమివ్వబోతోంది మరియు పూజా విధానం గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేబియం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యావృద్ధిరస్తు. దసరా శుభాకాంక్షలతో మీకు కూడా దసరా శుభాకాంక్షలు గురుగారు. గురుగారు, 12వ తేదీ శనివారం అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనమివ్వబోతోంది? అంటే ఈరోజు మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి 12-10-2024 శనివారం రోజు మనకి దసరా మహోత్సవం. అవతారాలు అయిపోయినాయి, అన్ని అవతారాలు అయిపోయినాయి. ఏ ఉద్దేశంతో అమ్మవారి అవతారాలను పొందుకుందో అంటే అనేకమైనటువంటి రాక్షస సంహారం జరిపించి తనకి ఉగ్రరూపాన్ని శాంతరూపంగా మార్చుకొని శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి జగదంబికా దేవత అవతారం అంటే రాజరాజేశ్వరి అవతారంలో మనకి సంపూర్ణమైనటువంటి మంగళప్రదమైన దర్శనాన్ని కలిగించబోతోంది. మనలో ఉండేటువంటి పాపాలని, కష్టాలని అన్నిటిని కూడా నాశనం చేసుకొని సుఖము, సంతోషము, ఆనందాన్ని పెంపొందించుకోవడానికి దివ్యమంగళమైనటువంటి ఆ స్వరూపాన్ని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శన భాగ్యం చేసుకోబోతున్నాం. మనం ఈ విజయదశమి రోజు అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి గురుగారు? ఒకటి దాదాపుగా పూజలన్నీ కూడా ఈ చండీ సప్తశతి పారాయణాలు, తర్వాత మనకి ఈ పూర్ణావతి కూడా ఈ మహిషాసుర మర్దింత రోజుతోనే పూర్ణావతి కూడా పూర్తవుతుంది. మనకి 9 రోజుల్లో మనం చేసినటువంటి పారాయణాలు, రోజు చండీ హోమాలు, ఈ రోజు అంటే నిన్నటి రోజుతో పూర్ణావతి పూర్తయిపోతుంది, బలి ప్రదానం కూడా అయిపోతుంది. ఇవాళ కేవలం అమ్మవారి సన్మంగళ రూపాన్ని దర్శనం చేసుకునే భాగ్యం మాత్రమే. అంటే పొద్దున్న లేవగానే అమ్మవారికి శ్రీసూక్త విధానంగా పూజ, అంటే శ్రీచక్రార్చన, శ్రీసూక్త విధాన పూజలు జరుగుతూ కేవలం అమ్మవారికి అష్టోత్తర నామార్చన చేసుకుంటూ అమ్మవారికి నివేదన మాత్రం తప్పకుండా ఈరోజు మంగళకరమైనటువంటిది ఎర్రని పదార్థాలని, కూరగాయల పదార్థాలని తప్పకుండా మనం ఈ రోజున నివేదన చేయాలి. తప్పకుండా అమ్మవారికి ఈ రోజున మనము దద్యోదనము, చిత్రాన్నము, మహానైవేద్యం, 3 రకాల వంటలు మరియు తీపి పదార్థాలు, అలాగే చిన్నపిల్లలు ఇష్టపడేటువంటివి చకినాలు, జంతికలు, చెగోడీలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయాల్సిన ప్రత్యక్షమైనటువంటి మనకి సూత్రం చెప్పబడింది ఈ పదార్థాలు నివేదన చేయమని. కాబట్టి అమ్మవారికి పదార్థాలు నివేదన చేసి మన సంతుష్టమై అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇక్కడ అలంకరణ చాలా ముఖ్యమైనది. మీరు చూసే ఉంటారు, మనకి ఆ మధ్య ఒక పట్టుచీర లాంటిది వచ్చింది. దాదాపు 5-6 ఏళ్ల క్రితం అన్ని రంగుల పట్టుచీరలు, అన్ని రంగులు ఉంటాయి దాంట్లో, సమస్తమైనటువంటి రంగుల చీర ఒకటి వచ్చింది ఆ మధ్య. దాని పేరు మంచి పేరు ఉండే దానికి ఇదివరకు, అంటే అన్ని రంగులు మిళితమైనవి. ముఖ్యంగా ఈరోజు మిళితమైనటువంటివి గులాబీ, ఆకుపచ్చ, పసుపు, ధూమ్రవర్ణం అంటే మనకి యాష్ కలర్ అంటారు, బూడిద రంగు. ఈ 4 వర్ణాలటువంటి చీరను తప్పకుండా అమ్మవారికి కట్టాలి. ఈ అలంకారంలో అమ్మవారు చాలా దివ్య మనోహర మంగళ రూపధారిణిగా మనకు కనపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వర్ణపు అంటే నానా రకాల వర్ణమైనటువంటి చీరని అమ్మవారికి అలంకారం చేస్తే విశేషంగా ఉంటుంది. ఈరోజు తప్పకుండా మనకి అమ్మవారి అలంకరణ నైవేద్యాలు అయిన తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత సాయంకాల సమయంలో కానీ ఉదయ సమయంలో కానీ ముత్తైదువులకి పసుపు ఇవ్వాలి. తప్పకుండా మన పసుపు ఇచ్చేటువంటి సంప్రదాయాన్ని పాటించడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఇవాళ ముఖ్యమైనటువంటి పండగ కాబట్టి అందరూ కూడా అన్ని సామూహికమైనటువంటి పూజల్లో పాలు పంచుకొని అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శనం చేసుకొని దసరా ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దేవాలయ దర్శనం తప్పకుండా చేయాలి. ఇంట్లో మీరు విశేషంగా కలశం పెట్టుకున్నా తప్పనిసరిగా మీరు సాయంకాల సమయంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో అమ్మ దర్శనమే మహద్భాగ్యంగా మనం పొందుకునే అవకాశం ఉంటుంది. గురుగారు, ఈ విజయదశమి రోజు విజయ ముహూర్తం అని అంటూ ఉంటారు. అసలు ఈ విజయ ముహూర్తం అంటే ఏంటి? ఆ సమయంలో మనం ఏమేం చేసుకోవాలి? మంచి ప్రశ్న. చాలా మందికి ఇది తెలియదు, అంటే ఈ మధ్యనే అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయ ముహూర్తం అంటే పంచగ్రహాల యొక్క ఒకే రకమైనటువంటి లగ్నంలో రావడం అనేది విజయ ముహూర్తం అంటారు. ఈ విజయ ముహూర్తం మనకి ఈ 12వ తేదీ 10-2024 శనివారం రోజున మధ్యాహ్నం 1:56 నుంచి 2:53 మధ్య కాలంలో మనకి ఒక విజయ ముహూర్తం ఉంది. ఈ విజయ ముహూర్తంలో మనము సువర్ణం కానీ, ఏదైనా పని ప్రారంభం చేయడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ, వాహనానికి పూజ చేసుకోవడం కానీ, కనీసం ఎవరికైనా 10 రూపాయలు మీరు అంటే ఫైనాన్స్ వ్యాపారం చేయాలంటే 10 రూపాయలు ఎవరికైనా ఫైనాన్స్ వ్యాపారం చేయడం కానీ, లేదా ఎవరి నుంచి అయినా పెద్దవాళ్ళ నుంచి నమస్కరించి వాళ్ళ నుంచి 10 రూపాయలు మీరు తీసుకొని లాకర్లో పెట్టుకోవడం కానీ, అంటే ఇది విజయ ముహూర్తం. ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి, మంచి మాట మాట్లాడడానికి, 2 వ్యక్తుల మధ్య 2 సంస్థల మధ్య అగ్రిమెంట్ చేసుకోవడానికి ఈ విజయ ముహూర్తం బాగా ఉపయోగపడుతుంది. ఈ ముహూర్తం తప్పకుండా వినియోగించుకోండి, విజయం తథ్యంగా మీకు ఉంటుంది, ఇందులో సందేహపడక్కర్లేదు. అలాగే విజయదశమి రోజు సెమీ పూజ అంటూ ఉంటారు. అసలు ఈ సెమీ పూజ అంటే ఏంటి గురుగారు? సెమీ పూజ విశిష్టత ఏంటి? ఈ సెమీ పూజ వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి? పురాణ అంతర్గతమైన విషయం చాలా చక్కగా మీరు అడిగిన ప్రశ్నమ్మా. ఇది రాముల వారి యొక్క స్థితిని మనం తెలుసుకోవచ్చును.
పాండవుల యొక్క స్థితిని, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకునేటువంటి ముఖ్యమైన రోజు. ఈ అమ్మవారి పండుగ రోజున అటు రాముణ్ణి తలుచుకునే అవకాశం భాగ్యం, కృష్ణుని తలుచుకునే భాగ్యం కలుగుతుంది. అయితే జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎవరికీ సాధ్యం కాని, ఎవరు భరింప శక్యము కాని ఒక ఆయుధాల్ని తనపై కాపాడుకుంటుంది, తనపై పెట్టుకుంటుంది. ఎవరివి? శివధనుస్సుని, అలాగే ఫల్గునుడి యొక్క అంటే అర్జునుడి యొక్క యుద్ధ సామాగ్రి, భీముడి యొక్క గద, నకుల కత్తులు, చక్రము, అలాగే ధర్మరాజు గారి యొక్క అనేకమైనటువంటి ఆయనకు ఆయుధాలు, ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క పాంచజన్యం కూడా అక్కడే ఉంటుంది. ఎన్నిటిని ఆయన ఒక శమీ వృక్షం మీద భరింపగల, అంటే అది మోయడం కష్టం. అంటే మోయడం అంటే ఏమిటి? ఏదో బరువుతో తూకడం కాదు, అది మోయడం అంటే వాటిని ఉంచుకోవడం చాలా ఇబ్బందికరం వాతావరణం. అటువంటి ఆయుధాలని తన మీద నిలుపుకున్నది శమీ వృక్షం. ఈ శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు మీద వాళ్ళ పాండవులు వెళ్ళి, అమ్మ మేము అజ్ఞాతవాసంలో వెళ్తున్నాం, మా ఆయుధాలని ఎక్కడ పెట్టినా మాకు ఇబ్బంది, ఒకటి నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడని చెప్పేసి ఆ వృక్షరాజాన్ని, ఆ తల్లిని అడిగి ఆ వృక్షం మీద పెట్టుకుని వాళ్ళు అజ్ఞాతంలో వెళ్ళి, అజ్ఞాత వయసం అయిన తర్వాత వీరు యుద్ధం చేయడానికి రెడీ అవుతారు. ఇక్కడ సాయంత్రం పూట సూర్యాస్తమైన తర్వాత వారు ఆ యుద్ధ సామాగ్రి తీసుకుంటారు ఆ శమీ వృక్షం నుంచి. అంటే ఒక యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆయుధాలన్నీ కూడా విజయాన్ని కలిగించడానికి ఇది ప్రత్యక్షంగా శమీ వృక్షం మనకి సహాయపడింది. కాబట్టి ఆ శమీ వృక్షాన్ని చూచిన, శమీ వృక్షాన్ని మనం ముట్టుకున్న, ఆకుల్ని పట్టుకున్న మనకి విజయం తథ్యంగా ఉంటుందని చెప్పేసి భావనతో మనం ఈ కృష్ణ పరమాత్ముడు వరం ఇచ్చినటువంటి ప్రసాదంగా మనం ఆ శమీ వృక్షానికి పూజ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి, మనకి ఈ శమీ పూజ అనేది గ్రామంలోంచి బయటికి వెళ్ళిపోవాలి, గ్రామాల్లో ఉండకూడదు. ఈ 9 రోజులు అమ్మవారికి పూజ చేశారు కదా, ఈ 9 రోజుల తర్వాత మనము గ్రామాలకి బయటికి వెళ్ళి దశకంఠ సంహరణ, అంటే దశకంఠ అంటే రావణాసురుణ్ణి ఒక రూపంగా ఏర్పరిచి రాముడి చేత ఆ యుద్ధం దశకంఠుడు సంహరించబడిన రోజు కూడా అదే రోజు. కాబట్టి ఆ రోజు ఉత్సవంగా చేసుకుంటారు. అది యాక్చువల్గా మనకి ఉత్తర భారతంలో ఉంటుంది, మన దగ్గర లేదు, దక్షిణ భారతం లేదు. ఉత్తర భారతంలో అటువంటి దశకంఠ సంహరణ జరిగినటువంటి రోజుగా రాముడి పూజించి అమ్మవారిని పూజిస్తారు అక్కడ. ఇక్కడ మనకి భారతంలో ఉన్నటువంటి ఈ యొక్క పాండవుల యొక్క స్థితిని, కృష్ణ పరమాత్మని మనం పూజిస్తాం. కాబట్టి ఎవరు పూజించినా శమీ వృక్షాన్ని పూజించాలి, ఆ శమీ వృక్షమే సాక్ష్యం అక్కడ. కాబట్టి మనం ఆ శమీ వృక్షానికి ఊరు బయటికి వెళ్ళి శమీ పూజ చేసి అందరం కూడా ఆహ్లాదంగా ఉంటూ ప్రకృతితో మమైకమని చెప్పడం. అంటే ప్రకృతితో మనం మమైకం అవ్వాలి, ప్రకృతితో కలవాలి. మనం ఆ చెట్టు పుట్ట అంతా కూడా ఆధారం చూసుకొని మనం సాయంకాల సమయంలో ఆ యొక్క శమీ పూజకి మనం పూజ చేసి అక్కడ ఒక చిన్న మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, చిన్న కాగితం రాయాలి. శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్న శ్లోకాన్ని మనం చదువుతూ ఒక కాగితం మీద రాసి ఆ వృక్షరాజానికి, ఆ దేవుడి ఆ శమీ చెట్టు మీద పెడితే మనటువంటి అనేక పాపకర్మల నాశనం కలిగి విజయము, ఆనందము, ఐశ్వర్యము కలుగుతుందని చెప్పేసి ఆ యొక్క రాముడు సాక్షిగా, కృష్ణ పరమాత్మను సాక్షిగా, పంచపాండవుల సాక్షిగా మనకి విజయం కలుగుతుందని చెప్పేసి ఆ శమీ వృక్షాన్ని పూజ చేసి తదుపరి అందరం కూడా హాయిగా మళ్ళీ రాత్రి సమయంలో ఇంటికి వచ్చేటువంటి ప్రక్రియనే శమీ వృక్షం యొక్క పూజా విధానం. కాబట్టి దసరా పండుగ రోజున ఇలాంటి పూజలు చేయాలి. అందుకే కొద్దిమంది వాతావరణంలో కొంత ప్రాంతాల వాళ్ళు పాలపిట్ట దర్శనం అంటారు. ఊళ్ళల్లో పాలపిట్ట కనపడదుగా, కాబట్టి అడవికి వెళ్తేనే పాలపిట్ట కనబడుతుంది. కాబట్టి పాలపిట్ట దర్శనం చేసుకుంటే మరుజన్మ ఉండదు అన్నటువంటి భావన కూడా అడవికి వెళ్ళందరూ పాలపిట్ట దర్శనం కూడా చేసుకుంటారు. అది చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. కాబట్టి సాయంకాలం మధ్యాహ్నం భోజనం చేసి మనం, అంటే మధ్యాహ్నం కూడా భోజనం చేసి హాయిగా 2-3 ఇంటికి అడవిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళి అక్కడ మనం శమీ వృక్షానికి పూజ చేయాలి తప్ప మనం కొమ్మలు తెచ్చుకొని మనం ఊళ్ళో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం అది కాదు. మనం ప్రకృతిలోకి వెళ్ళాలి, అడవికి దగ్గరగా వెళ్ళి అక్కడ మనం అందరికీ ఆ ప్రకృతిని చూసి ఆనందపడి శమీ వృక్షాన్ని పూజ చేయాలి. ఇలా మనకి దసరా శరన్నారతి మహోత్సవాలు, దసరా అంతా కూడా సుసంపన్నమై ఆనందమే జీవనం. ఇక్కడ చూడండి, సాయంకాలం పూట అందరూ అడుగు వెళ్తే అర్థం ఏమిటి? కులమతాలు కదా వెళ్తారు అందరూ, అంటే అక్కడ కులమతాలు ఏం లేవు, అందరు కలిసిమెలిసి అక్కడ ఆనందంగా పండుగ జరుపుకుంటారు. కాబట్టి అలా మనం ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ముందుకెళ్ళగలిగే ప్రయత్నాలు చేస్తూ ఇటువంటి దసరా పండుగల్ని, అన్ని రకాల పండుగల్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభమస్తు. దసరా పండుగ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అలాగే శమీ వృక్షం విశిష్టత గురించి చాలా వివరంగా మాకు తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.